హలో ఎవ్రీవన్, మనం గోకర్ణ అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ బీచ్ రిసార్ట్లో మనం రూమ్ అయితే బుక్ చేసుకున్నాము. మార్నింగ్ లేచి సన్ రైజ్ చూద్దాం అనుకున్నాను, కానీ లేచిన తర్వాత అర్థమైంది ఇక్కడ సన్సెట్ తప్ప సన్ రైజ్ ఉండదు అని. సో మేము రెడీ అయిపోయేసి మీర్జాన్ ఫోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ మనం ఈరోజు 3 ప్లేసెస్ కవర్ చేస్తున్నాము. ఫస్ట్ వన్ వచ్చి మీర్జాన్ ఫోర్ట్. ఇది మనకు నియర్ బైలోనే ఉంటుంది, గోకర్ణకి అరౌండ్ ఒక 23 కిలోమీటర్స్ ఆ రేంజ్లోనే ఉంటుంది. మేమైతే బైక్ రెంటల్ తీసుకున్నాము, ఫుల్ డే అన్నీ కవర్ చేయాలి కాబట్టి. అండ్ వెహికల్ తీసుకున్నాము అంటే మనకు బడ్జెట్ చాలా దాటిపోతుంది. సో మేము బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి మేము స్కూటీ అయితే ఒకటి రెంటల్ తీసేసుకున్నాం. సో ఫోర్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము యానా కేవ్స్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ చాలామంది ట్రెక్కింగ్ అయితే చేస్తూ ఉన్నారు. అండ్ చాలామంది కాలేజ్ గర్ల్స్ అండ్ స్టూడెంట్స్ చాలామంది అయితే మాకు అక్కడ పరిచయం అయితే అయ్యారు. మనం మెంటల్ ఫిట్నెస్ కోసం అని చెప్పి ట్రిప్కి వస్తే ఫిజికల్ ఫిట్నెస్ కూడా లేదని తెలుస్తుంది. అబ్బా చూడండి, ఎక్కలేక దిగలేక ఎందుకు వచ్చిన బాధ కొండలు ఎక్కడం మనకు. కానీ మా హస్బెండ్ అన్నీ చూడాలి, అన్నీ తిరగాలి అంటాడు. ఏం చూసేది కొండలు గుట్టలా. సో ఫైనలీ మనం రీచ్ అయిపోయాము. ఇక్కడ టెంపుల్ ఒక సైడ్ మొత్తము కొండతోనే కవర్ అయి ఉంటుంది, ఇంకొక సైడ్ మాత్రమే మనకు కన్స్ట్రక్షన్ అయితే కనిపిస్తుంది. అది కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. నేను ఎప్పుడు కేవ్స్ లోపలికి వెళ్ళలేదు కాబట్టి నాకు కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఎవరైనా వైజాగ్లో చూసి ఆల్రెడీ ఉంటే మీకు అంత అనిపించకపోవచ్చేమో, మేబీ అవి ఇంకా చాలా బాగుంటాయంట. సో ఈ కేవ్స్ అనేటివి మేము ఫినిష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ విభూతి ఫాల్స్కి అయితే మేము స్టార్ట్ అయిపోతున్నాము. ఇక్కడి నుంచి మనము అగైన్ 1 మోర్ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాము. దీని తర్వాత మాకు ఫుల్ కాళ్ళ నొప్పులు అయితే వచ్చేసాయి. ఇదే అండి, మనం ఫైనల్లీ విభూతి వాటర్ ఫాల్స్ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడికి మన ట్రిప్ ఫినిష్ చేసి ఈవినింగ్ మనం గోకర్ణంలో ఉన్నటువంటి ఆత్మలింగమైన శ్రీ మహాబలేశ్వర ఆలయంని సందర్శించుకున్నాము. సో దట్స్ ఆల్ ఫర్ టుడే.